హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో ఏంటంటే, రేపే వైశాఖ పౌర్ణమి. సో పౌర్ణమికి సంబంధించిన సింపుల్ పరిహారం చెప్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా రేపు మార్నింగ్ స్నానం చేస్తారు కదా, స్నానం చేసే వాటర్లో కొద్దిగా ఒక చిటికెడు పసుపు కానీ లేదంటే ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకొని తల స్నానం చేసినా లేదా మీరు కంఠ స్నానం చేసినా కూడా స్నానం చేసే వాటర్లో అంటే ఆడవాళ్ళు వేసుకోవచ్చు, మగవాళ్ళు వేసుకోవచ్చు. ఎవరికైతే లైఫ్లో భార్యాభర్తలకి ఎక్కువగా స్ట్రగల్స్ వస్తుందో లేదా పెళ్లి కాకుండా ఉందో అలా వాళ్ళకి వివాహ యోగం కలగాలన్నా, అలాగే భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలన్నా, భార్యాభర్తలకి ఎక్కువగా గొడవలు వస్తున్న వాళ్ళు కానీ, సో ఎవరైనా కూడా అంటే వివాహానికి సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరూ కూడా రేపు వైశాఖ పౌర్ణమి, మనకి పౌర్ణమి గడియలు అనేది ఆల్రెడీ ఈరోజు 8కే స్టార్ట్ అయిపోయింది. రేపు అర్లీ మార్నింగ్ నుంచి మార్నింగ్ 9 లోపల ఎవరైతే స్నానం చేసే వాటర్లో పసుపు వేసుకొని స్నానం చేస్తారు, సో వాళ్ళకి చాలా మంచి గుడ్ రిజల్ట్ అనేది ఉంటుంది పౌర్ణమి గడియల్లో. సో మీరు స్నానం చేసేటప్పుడు వాటర్లోకి పసుపు వేసి సో కొంచెం ఇలా రౌండప్ చేసి చెయ్యి పెట్టి అక్కడ సంకల్పం చేసి మీ సమస్యను చెప్పుకొని పాజిటివ్గా, అదంతా కూడా పాజిటివ్గా జరిగినట్లు, అంత బాగున్నట్లు పాజిటివ్గా అనుకుంటూ స్నానం చేసుకోండి. సో వాటర్ అంటేనే ఒక పాజిటివ్. దీనికి సంబంధించి అద్భుతమైన వీడియో ఇంకోటి రాబోతుంది కూడా. ఎవరైతే ఇలాంటి సమస్యల్లో స్ట్రగుల్ అవుతున్న వాళ్ళందరూ కూడా తప్పకుండా పసుపు నీటితో స్నానాన్ని చెయ్యండి. సో వెరీ వెరీ సింపుల్ పరిహారం, ఖర్చు లేని పరిహారం. ప్రతి ఒక్కరూ ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా లైఫ్లో అందరికీ కూడా సమస్యలు ఉంటాయి కదా వివాహానికి సంబంధించి. సో ఇదండి ఈరోజుటి వీడియో. వెరీ వెరీ సింపుల్ పరిహారం. అవసరం ఉన్న వాళ్ళందరూ కూడా రేపు స్నానాన్ని ఆచరించడానికి ట్రై చేయండి. సో ఇదండి ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరికీ కూడా వైశాఖ పౌర్ణమి శుభాకాంక్షలు.